ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు గాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గలవారు, దేవుని ఆజ్ఞలకు లోబడిన వారు, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు, విశ్వాసులు తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాలుపంపులు పొందుతారు. దేవుణ్ణి స్తుతిస్తారు, ఆరాధిస్తారు, గణపరుస్తారు. కావున ప్రియ సహోదర సహోదరి, క్రమం తప్పకుండా దేవుని ఆలయంకు వెళ్ళి దేవుని స్తుతించాలి. ఇతరులు అనగా దేవుని ఎరుగని వారు, లోకానుసారులు, దేవుని మీద నమ్మకము లేనివారు, భయభక్తులు లేనివారు, ఇష్టానుసారంగా తిరిగేవారు దేవుని మందిరమునకు వెళ్ళరు, ఆరాధనలో పాల్గొనరు. వారి స్వలాభం కొరకు వివిధ రకాల పనుల్లో మునిగిపోతారు. పేరుకు క్రైస్తవులమని చెప్పుకునేవారు కొంతమంది ఆలయానికి వెళ్ళరు, ఆరాధనలో పాల్గొనరు, ఇష్టానుసారంగా జీవిస్తారు, చెడు క్రియల్లో పాలుపంపులు పొందుతారు. ఇటువంటి వారు నామకార్థ క్రైస్తవులు, అనగా క్రైస్తవులము, భక్తిపరులము అని చెప్తారు, కానీ అన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యములు జరిగిస్తారు, వాక్యమునకు వ్యతిరేకమైనవి జరిగిస్తారు. ఇటువంటి వారి వల్ల క్రైస్తవులకు అవమానం కలిగిస్తారు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని పిల్లలమైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకస్తులతో సహవాసం చేయకూడదు, భక్తిహీనులతో సహవాసం చేయకూడదు. ప్రతిరోజు దేవుని వాక్యం వినాలి, వాక్యము చదవాలి, బైబిల్లోని ప్రతి వచనం ధ్యానించాలి, ప్రార్థించాలి. ఆదివారము తప్పకుండా ఆలయానికి వెళ్ళి ఆరాధనలో పాల్గొనాలి, పాటలు పాడాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి తండ్రి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వినక అంగీకరించక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షణ పొంది మీ వాక్యం తట్టు తిరిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా దయచేయండి. లోకము తట్టు పాపం తట్టు తిరగకుండా మీ వాక్యము తట్టు తిరిగి మిమ్మలను ఆరాధించే కృప దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. వ్యాధిగ్రస్తులను కాపాడండి. వారి వ్యాధుల నుండి విడుదల దయచేయండి. శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి. దీర్ఘకాలిక వ్యాధుల నుండి విడుదల దయచేయండి. కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని కాపాడండి. వారికి కావలసిన సహాయము దయచేయండి. భార్యాభర్తల మధ్య అల్లర్లు, గొడవలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకునేలా మీ కృప ఉంచండి. దైవసేవకులను కాపాడండి. వారు చేయుచున్న సేవ నూరంతులుగా ఫలించే కృప దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మార్చండి. పిల్లలు తల్లిదండ్రుల మాట విని తల్లిదండ్రులకు విధేయులగునట్లు మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. ఎటువంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. వివాహము లేని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోల